ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే ఆలయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిన్న గర్పురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాల పీఎం శ్రీ పథకానికి ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారని ఇది సంతోషకరమైన విషయమన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిధులకు ఎదురు చూడకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. డిజిటల్ తరగతులు, సాంకేతిక సామాగ్రి, ఆట వస్తువులు, క్రీడాస్థలం వంటివి అభివృద్ధి పనులు చేసుకోవచ్చని వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి మార్గాన్ని చూపిస్తారన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, నీలకంఠ, కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాధపడుతుంటే ఈ యొక్క సాయం సంధ్యా సమయంలో మీ అందరితో ఈ యొక్క యాన్యువల్ డే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన ప్రిన్సిపల్ గారు మనం చేసినటువంటి యాక్టివిటీస్ పైన రిపోర్ట్ చదవడం జరిగింది. మన స్కూల్ని మరి పిఎం శ్రీ కింద ఎంపిక కావడం చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోయినా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుండి అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. పిఎం శ్రీ కింద కూడా మరి మనకు నిధులు కేటాయించడం, క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టేడియం గ్రౌండ్ని మంచి చేసుకోవడం కానీ, లేకుంటే ఐటమ్స్ కొనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా పిఎం శ్రీ కింద చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి విద్యార్థులు బాగా చదువుకోవాలా, ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఇదొక మనకు వేడిక కాదు. ఎందుకంటే మనం అందరం కూడా ఇంతకుముందు మనం చూపించినటువంటి ప్రతిభ కానీ, లేదంటే మనం సాధించిన విజయాలు కానీ, వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నటువంటి ఒక మంచి సందర్భం, ఒక వేదిక అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన పాఠశాలలు అంటే ఏంటంటే ఉట్టి కేవలం ఒక చదువుకునేటువంటి స్థలం కాదు, మన భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి ఒక ఆలయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం తల్లిదండ్రుల దగ్గర చాలా తక్కువ సమయం ఉంటాం, కానీ స్కూళ్ళలో మరి ఎక్కువ సమయం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మన యొక్క ప్రతిభను, మా టాలెంట్స్ అన్ని కూడా గుర్తించగలిగిన వాళ్ళు ఉపాధ్యాయులు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి లాభాలు, చదువు అనేది మన జీవితానికి ఒక వెలుగును, మన భవిష్యత్తుకు బాటలు వేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మనం ఏంటంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత గురువులది. కాబట్టి గురువులు కూడా తమ బాధ్యతను విస్మరించకుండా మరి ఈరోజు మీ కార్యక్రమాలను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఏంటంటే మరి ఈరోజు మరి